పటాన్చెరు మండలం పెద్దకంజర్లో దారుణం జరిగింది. భార్య ప్రమీలను రోకలి బండతో కొట్టి చంపాడు భర్త సురేష్. 5 ఏళ్ల క్రితం సురేష్తో ప్రమీలకు వివాహమైంది. మనస్పర్ధల కారణంగా వేర్వేరుగా ఉంటున్నారు సురేష్, ప్రమీల ఇద్దరు కూడా. అయితే సోమవారం ప్రమీల పైన రోకలి బండతో భర్త దాడి చేశాడు. దీంతో అక్కడెక్కడే ప్రమీల మరణించింది. అడ్డొచ్చిన ప్రమీల తల్లి కవితకు కూడా తీవ్రంగా గాయాలయ్యాయి. సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. సో ప్రస్తుతం మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నటువంటి ఆ ఫోటోలో కనిపించే ఆవిడే ప్రమీల, అక్కడ రైట్ సైడ్ బాక్స్లో కనిపించేతనే ఆయనే సురేష్. సో 5 ఏళ్ల క్రితం పెళ్ళైంది. మనస్పర్ధల కారణంగా ప్రస్తుతం వేరువేరుగా ఉంటున్నారు. దీంతో ఏం జరిగిందో ఏమో తెలియదు, కానీ ఈరోజు ఒక్కసారిగా అటు వెళ్ళిపోయి ప్రమీల తలపై నుంచి చాలా బలంగా రోకల్ బండతో కొట్టడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయి మరణించింది. ఈ యొక్క సమయంలో అటు ప్రమీల తల్లి కూడా ఉంది, ఆవిడ కూడా అడ్డు రావడంతో తనకు కూడా చాలా తీవ్రంగా గాయాలైనట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రమీల తల్లికి చికిత్స అందిస్తున్నారు. ప్రమీల మృతదేహం కూడా అక్కడ తరలించినట్టు తెలుస్తోంది. ఒక్కసారిగా ఆ గ్రామంలో విషాదం అనుకుంటే బంధువుల్లో కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవుతోంది.